వెల్కమ్ టు టీచర్స్ వరల్డ్. నా పేరు ప్రేమ్ ఎస్పి. నేను ఎస్జిటిగా పనిచేస్తున్నాను. ఈరోజు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు ఉన్న మేజర్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. దయచేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ముందుగా ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చేసరికి అమెరికాలో అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI అధిపతిగా ఇండియన్ అమెరికన్ కశ్యప్ పటేల్ నియమితులవుతున్నారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా బ్రెయిన్ ర్యాట్ను ఎంపిక చేసింది. బ్రెయిన్ ర్యాట్ అనగా సోషల్ మీడియా, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలాంటివి అనేక మాధ్యమాలను చూస్తూ దానివల్ల కలిగే మానసిక క్షీణతను బ్రెయిన్ ర్యాట్గా వివరిస్తున్నారు. ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జైషా. ఈ బాధ్యతను స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడు జైషా కావడం విశేషం. చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బచెలెట్ ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైంది. ఈమె లింగ సమానత్వం కోసం, ప్రపంచ శాంతి కోసం, మానవ హక్కుల కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడింది. కెప్టెన్ అభిలాష్ రావత్ 2024 ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఇచ్చే శౌర్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన మ్యార్లిన్ లువాండా నౌకలో వచ్చిన మంటలను అదుపు చేసి అక్కడున్న మనుషులను కాపాడినందుకు గాను ఈ అవార్డు అందుకుంటున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నాగాస్త్ర 1 అనే అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఆత్మహత్య డ్రోన్లుగా వ్యవహరించనున్నాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో గల సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది ఈ డ్రోన్లను. జీపీఎస్ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. వీటి బరువు 9 కిలోలు. ఇది 45 మీటర్ల వరకు ఎత్తు ఎగరగలవు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఈయన మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది 3వసారి. డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వ్యవహరించనున్నారు. బ్యాంకు ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్కు 4 వరకు నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం కలగనుంది. ఇందుకు అనుమతించేలా బ్యాంకింగ్ సవరణ చట్టం 2024ను డిసెంబర్ 3న లోక్సభ ఆమోదించింది. ప్రస్తుతం అయితే బ్యాంకు ఖాతాదారులు ఒక్కరిని మాత్రమే నామినీగా ఎంచుకోగలరు. వేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో వ్యాపారానుకూల పరిస్థితులను మెరుగుపరిచే ఉద్దేశంతో 90 ఏళ్ల క్రితం నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని మార్చేందుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా డిఆర్డిఎల్ శాస్త్రవేత్త జైతీర్త్ ఆర్ జోషి బాధ్యతలు చేపట్టారు. భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ను ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. బ్రేకింగ్ ద సైలెన్స్ నినాదంతో 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ పేషెంట్లు అత్యధికంగా ఉన్న 2వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏటా డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీర్ సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ కేంద్రం భారత్లోనే మొదటిది కాక ప్రపంచంలో 5వది. తెలంగాణలో ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మైత్రి ట్రాన్స్ క్లినిక్లను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా ఆసుపత్రుల్లో ఈ క్లినిక్లను ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.